కానీ ఒడిశాలో 106 ఎకరాలు కొనుగోలు చేయాల్సిన పునరావాసం కింద ఇవ్వాల. ఒడిశాలో 106 ఎకరాలు పునరావాసం కింద ఇవ్వాల. రైట్. ఇది ఎప్పుడు వచ్చిందని తీర్పు? ఇందాక నేను అన్నాను 2017 కదా. అప్పుడే ప్రభుత్వం ఉంది అధికారంలోని. సేమ్ ఈ మూడే కదా. అప్పుడే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ మూడే కదా. మరి ఇవాళ కొత్తగా వచ్చినట్టు చెప్తాను లేటంటే నాకు అర్థం కదా. రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా తీర్పు ఏం రాలా. ఇవాళ కొత్తగా ట్రిబ్యునల్ ఏదైనా కొత్తగా ఏమి ఇచ్చేయలేదు. 2017 ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే దయించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అదేవిధంగా సరే 2015 వస్తే మీరేం చేశారు ఆనాడు? ఆనాడు మీరు చొరవ చూపించలేకపోయినారా? ఏమి ఆనాడు ఏమైంది మీ చొరవ? సరే ఇంకో 2017 వచ్చిన దానికి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేము తీసుకున్నటువంటి చొరవ ఏంటో మేము చెప్తాం.